ప్రార్థన చేసుకుందాం. ఈ మొదటి రాత్రిన జరిగించిన దేవుడు రెండో రాత్రిన రెట్టింపుగా జరిగించబోతున్నాడు. దాన్ని మనందరం ఆమేనని చెప్దాం. అది కలిగి ఉన్నది ఏదో ఆయన వలనే కలిగింది, ఆయన లేకుంటే ఏది కలగలేదు. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన ప్రభువా, సర్వోన్నతుడా, సమస్త సృష్టిని నోటి మాటతో చేసి నీ పోలికలో మానవుని విచి జీవాన్ని పోసిన జీవాధిపతి, ఈ దినమున మొదటి దినాన్ని మీరు జీవాన్ని పోషిన్నారు తండ్రి. ఆ జీవం అందరిలోని పాకి అది ఏరులై పారుతుందని నమ్ముతున్నాం తండ్రి. దేవా, గొప్ప దేవుడివి నాన్న, నీ ఉద్దేశమే భూమి మీద నీ సేవకుల్లో సఫలపరిచారని నమ్ముతున్నాం. దేవా, ఇదిగో తండ్రి వేల వేసి పిలిచారని నమ్ముతున్నాం తండ్రి. ఈ కార్యమైన మీది నాయన. దేవా, ఇక్కడున్న కాలనీ నివాసులందరూ కూడా నీ వెలుగును ధరింపజేశారని నమ్ముతున్నాం. ఎక్కడ ఎవరిని ఏది వేధిస్తుందో ఈ ఒక మొదటిలో పటాపంచినవును గాక. సాతానికి సిగ్గు మీ నామానికి మహిమ కలుగును గాక ప్రభువా. తండ్రి, ఇగో ఈ మాటలు, ఈ పాటలు, ఈ ఆరాధనలు అన్నీ నీ సన్నిధిలో చేరి ఉన్నాయని నమ్ముతున్నాం తండ్రి. దేవా, అన్నీ నీ సన్నిధిలో చేరి ఉన్నాయి. నీ చేతులు నాయన, నీ చేతులు ప్రతి శిరస్సు మీద మీరు ఉంచారని నమ్ముతున్నాం. ప్రతి శిరస్సు మీద అది ఎలాంటిదైనా సరే, అది ఎటువంటి రోగమైనా, ఎటువంటి ఆర్థికమైన తిరిగి లేకుండా మట్టి మాయమైపోను కాక. ఈ సమయంలో నాయన ఈ యొక్క యవనస్తులందరూ కూడా ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు కనుక నాయన, ఇగో ఈ మొదటి దినమన రెండో దినమన మీరే జరిగించి కార్యక్రమాలన్నింటిలో కూడా మేలు చేసి నడిపించిన దైవజనులను, సేవకులను, కాలనీ నివాసులందరినీ కూడా దేవాది దేవుడు అయిన దేవ ఆశీర్వాదంతో నింపి నడిపించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి ఉన్న జనులను, ఇప్పుడు ఇక్కడ చేరిన వారికి, ఈ స్వరం వింటున్న వారికి సదాకాలం తోడైండును గాక. యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు రక్తమే ఇచ్చి, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలనంత వినాశం కలుగును. ఆమేన్. మన ప్రభువైన యేసునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిని పలుకుదామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.